హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే డ్రై ఫ్రూట్ లడ్డు వేసి చూపిస్తున్నా అండి. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అంటే కొంచెం చిన్న పీసుల్లాగా బాదం, కాజు, పిస్తా, అలాగే కిస్మిస్ అండి. అన్నీ ఒక పావు కప్ వచ్చే వరకు కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా నేను. తర్వాత డేట్స్ అయితే నేను ఇవి వాడుతున్నా అండి. ఇవి స్వీట్ బాగుంటాయి. నార్మల్ డేట్స్ అయినా వాడచ్చు. ఇలా లోపల ఉన్న గింజ తీసేసుకొని నేనైతే ఒక కప్పు దాకా తీసుకున్నా అండి. ఒక 13-14 దాకా తీసేసుకున్నా. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 3-4 ఎక్కువ తీసేసుకున్నా ఏం కాదండి. కొంచెం మందంగా అతుక్కుంది నాన్ స్టిక్ అన్న ఇలాంటి కడాయి అన్న పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక పావు కప్పు దాకా అవుతాయండి. బాదం, కాజు, పిస్తా ఇవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ముందుగా. ఇవి ఫ్రై అవుతా అంటేనే మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మిగతావి సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని అన్నీ అవైతే ఒక టేబుల్ స్పూన్ దాకానే వేసేసుకున్నా. టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ దాకా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని అవి మంచిగా సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ లోపు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవే ఉంటే వేసుకోవాలని ఏం లేదండి. మన దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకోవచ్చు. అన్నీ ఉంటే ఇంకా మంచిది. మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఖర్జూరం పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. డైరెక్ట్ కూడా ఖర్జూరం వేసుకోవచ్చు, కానీ అది సాఫ్ట్ కానీ టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే స్టార్టింగ్లో కొంచెం హార్డ్గా ఉంటుంది. మనం ఫ్రై చేస్తూ అంటే సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది. ఇంక ఇందులో కొంచెం గసగసాలు కూడా వేసుకుంటారండి. నేనైతే వేయట్లేదు ఇవాళ. నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇది కూడా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. నార్మల్గా పిల్లలు ఊరికే డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా, ఇలా లడ్డూలాగా ఇస్తా అంటే తింటారు. అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, ఇందులోనే కొంచెం కొబ్బరి పౌడర్ అండి, ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవచ్చు. ఎక్కువ అయినా ఏం కదండి, కొబ్బరి బాగుంటుంది. ఎండు కొబ్బరి అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇది మీరు ఎక్కువ చేసుకోవాలంటే అన్ని క్వాంటిటీస్ పెంచుకోవచ్చండి. ఇది తక్కువ అది ఎక్కువ అని ఏముండదు. మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఇలా చుట్టేసుకోవడమే, అంతే. లడ్డులాగా ఫామ్ అవుతుంది కాదు చల్లారిన తర్వాత అన్నదైతే ఏముండదండి. మంచిగా వస్తూ ఉంటాయి లడ్డూలు. ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. పిల్లలకి రోజుకొకటి ఇవ్వండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.